అర్జున్ ఇప్పుడు టాప్ హీరోల్లో ఒకడు. వరుసగా 50 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన సినిమాలు 3 ఉన్న ఏకైక హీరోగా రికార్డు బన్నీ పేరు మీద ఉంది. అలాగే అల్లు వారి అబ్బాయికి డాన్సుల్లో కాంపిటీషన్ ఇవ్వడం చాలా కష్టమైన విషయం. భీకరమైన స్టెప్స్ వేసేస్తూ కళ్ళు బయర్లు కమ్మేలా చేస్తాడు ఈ మెగా హీరో. ఇప్పుడు బన్నీ తన టాలెంట్ ని మరో రంగంలో కూడా చూపించబోతున్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో సరైనోడు చిత్రాన్ని చేస్తున్న అల్లు అర్జున్ ఇందులో ఓ పాట కూడా పాడేస్తున్నాడు. ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న ఎస్ఎస్ థమన్ బన్నీని పాట పాడాల్సిందిగా కోరాడట. క్యాచీగా ఉండే ఓ లిరిక్ ని అంతకంటే సూపర్ ట్యూన్ తో కలిపి కంపోజ్ చేశాడట. పాట కూడా బన్నీకి బాగా నచ్చడంతో ఆ సాంగ్ ను తనే పాడేందుకు బన్నీ సై అనేశాడని తెలుస్తోంది. తమన్ గతంలో కూడా హీరోలను సింగర్స్ గా మార్చేశాడు. రవితేజ, ఎన్టీఆర్లతో కూడా పాటలు పాడించి సింగర్లుగా మార్చిన ఘనత ఈ మ్యూజిక్ డైరెక్టర్ కి ఉంది. అలాగే ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ తో కన్నడలో కూడా ఓ పాట పాడించాడు తమన్. ఇప్పుడు బన్నీతో కూడా సాంగ్ పాడించేసి ఇండస్ట్రీకి కొత్త సింగర్ ని తీసుకొచ్చేస్తున్నాడన్నమాట. ఇలా ప్రతి సినిమాలో పాడించేస్తే తర్వాత అది రొటీన్ అయిపోతుందేమో తమన్. కాస్త ఆలోచించు. నా కూతుర్ని కిడ్నాప్ చేశారు రిషి. నా కూతుర్ని వెతికి పెట్టగలవా? ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ కూతురు కిడ్నాప్ అయితే నీకేంట్రా? 2 months బ్యాక్ ఒక చిన్నపిల్ల కిడ్నాప్ అయిందండి. కిడ్నాపా? ఎప్పుడండి? మీరెవరు? నువ్వెవరు? ఎవరు మీరు? ఎక్కడో అమెరికా నుంచి వచ్చి